తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అసలు టార్గెట్ ఏంటి? సొంత పార్టీ నాయకులు కార్యకర్తలపై బహిరంగ విమర్శలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా? స్వపక్షంలో విపక్షం మాదిరి కొలికిపూడి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారా? గడిచిన 5 ఏళ్ల జగన్ జమానాలో అనేక మందిని జైలు పాలు చేసిన నాటి జగన్ ప్రభుత్వం కొలికిపూడిని ఎందుకు టచ్ చేయలేదు? బీజేపీతో నాడు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న జగన్ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టినా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికిన వారికి ₹1 కోటి బహుమతి అని బహిరంగంగా ప్రకటించినా కూడా జగన్ సర్కార్ కొలికిపూడిపై కంటి తుడుపు చర్యలు తీసుకోవడానికి అసలు కారణం ఏంటి? అన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అనునిత్యం అనేక వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అనునిత్యం అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు మెతక వైఖరి అవలంబించవచ్చు, నేను అలా కాదు, నేనంత మంచోణ్ణి కాదు అంటూ నియోజకవర్గంలో రాజకీయం మార్చేస్తా, నాయకత్వం మార్చేస్తా అంటూ నియోజకవర్గంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కొన్ని గంటల్లోనే టీడీపీ టికెట్ పుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలికిపూడి నేడు తిరువూరు టీడీపీ పార్టీ గ్రామ మండల స్థాయి నాయకత్వాన్ని సమూలంగా మార్చివేస్తానని వరుస ప్రకటనలు చేయడంపై పలువురు పార్టీ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. గత 5 సంవత్సరాలుగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా శావల దేవదత్ బాధ్యతలు నిర్వర్తించారు. దేవదత్ కూడా విద్యావంతుడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు కృషి చేశారు. సొంత నిధులు వెచ్చించి పార్టీ క్యాడర్తో మమేకమయ్యేవారు అని పార్టీ శ్రేణుల అభిప్రాయం. టీడీపీ అధిష్టానం దేవదత్తును పక్కన పెట్టి అనూహ్యంగా స్థానికుడు కానీ కనీసం ఆ జిల్లాతో సంబంధం లేని కొలికిపూడి శ్రీనివాస్ను తెర మీదకి తీసుకొచ్చింది. అమరావతి ఉద్యమ నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడికొండ స్థానికుడైన కొలికిపూడి రాజధాని నియోజకవర్గం తాడికొండ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అది కుదరకపోతే బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని కొలికిపూడి ఆశించారు. టీడీపీ అధిష్టానం మధ్యలో కొలికిపూడి శ్రీనివాస్ పేరు నాడు కనీసం పరిశీలనలో కూడా లేకపోవడం విశేషం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రక్షణ నిధి సమీప బంధువు ఒకరిని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పరస రాజీవ్ రతన్ నాటి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు నాడు పరిశీలనలో ఉందని చెబుతారు. కొలికిపూడికి తిరువూరు టికెట్ ఖాయమయ్యాకే పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకు సంవత్సరం ముందు పలుమార్లు కొలికిపూడి తన సన్నిహితులతో టీడీపీ పార్టీలోకి పలానా తేదీన జాయిన్ అవుతున్నానని ప్రకటించడం, టీడీపీ అధిష్టానం నుండి అనుమతి రాకపోవడంతో చేరిక కార్యక్రమం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. నాడు తన చేరిక అడ్డుకుంటున్నది వర్ల రామయ్య, నక్క ఆనందబాబు అని కొలికిపూడి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని చెబుతారు. నేను తెలుగుదేశం పార్టీలో చేరితే వర్ల రామయ్య, నక్క ఆనందబాబు ప్రభ మసకబారుతుందని వారు భావిస్తున్నారని నాడు కొలికిపూడి అభిప్రాయపడ్డారట. యువగళం పాదయాత్ర సందర్భంగా అమరావతిలో నాడు లోకేష్ సమక్షంలో నాటి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి యువగళం వేదిక మీద యాంకర్ పాత్ర పోషించడాన్ని తట్టుకోలేని కొలికిపూడి నాడు ఫేస్బుక్ వేదికగా లోకేష్ను విమర్శించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. నాటికి కొలికిపూడికి టీడీపీతో ఏ సంబంధం లేకపోయినా అతిగా స్పందించడంపై కొలికిపూడి పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యారు. ఒక దశలో కొలికిపూడి ప్రవర్తనపై నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారని చెబుతారు. నాటి విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ప్రోత్సాహంతో తిరువూరు టికెట్ ఖరారయిందని చెబుతారు. నామినేషన్ నాటి నుంచే కొలికిపూడి తన సహజ ధోరణితో పార్టీలో కుదుపు మొదలయ్యింది. నాటి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని చొరవతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి బలహీనంగా ఉన్న సీటు తిరువూరని పలు సర్వేల్లో తేలింది. ఇక్కడ టీడీపీ బయటపడితే మాత్రం అది స్వల్ప మెజారిటీతో బయటపడవచ్చు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నాడు కేశినేని చిన్ని కొలికిపూడికి మద్దతు తెలపడానికి ప్రధాన కారణం ఒక బలమైన ఫోర్స్ ఉన్న అభ్యర్థి కావాలి, జిల్లాలో అన్ని సీట్లు దక్కించుకోవాలనే పట్టుదలతో అభ్యర్థి ఎంపిక జరిగిందని చెబుతారు. అనుకున్నట్లుగానే జిల్లాలో తెలుగుదేశం ప్రపంచం సృష్టించింది. ఆ మాటకొస్తే రాష్ట్రంలో కూటమి సునామీ దెబ్బకు వైసీపీ కొట్టుకుపోయింది. తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికిపూడి 22,000 మెజారిటీతో విజయం సాధించారు. నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ ఊహించని అఖండ మెజారిటీలు కూటమి అభ్యర్థులు సాధించారు. కొలికిపూడి వైఖరిలో రోజు రోజుకు తేడాను సొంత పార్టీ శ్రేణులు, పార్టీ అధిష్టానం నిశితంగా గమనిస్తూ వస్తోంది. అనేక రకాల అసంబద్ధ వివాదాస్పద వైఖరితో నిత్యం వార్తల్లో నిలవడంలో జిల్లాలో ముందు వరుసలో కొలికిపూడి ఉన్నారు. ఇక్కడ పార్టీ గెలవడానికి నేను మాత్రమే కారణం, నేను కాబట్టే తెలుగుదేశం ఇక్కడ గెలవగలిగిందనే అవాస్తవాన్ని
ఆయన వాస్తవం అని బలంగా నమ్మడం, పులివెందుల్లో నిలబడ్డా విజయం సాధించే వాడిని, అది నా సత్తా అంటూ నోటి దురుసు చేష్టలతో వివాదాలు సృష్టించడం నిత్యకృత్యమయ్యింది. గెలిచిన వెంటనే వైసీపీ పార్టీకి చెందిన ఒక కట్టడాన్ని అక్రమం అని స్వయంగా బుల్డోజర్ను వెంటబెట్టుకుని వెళ్ళి మరీ కారు టాప్ పైకి ఎక్కి చేతులు నడుం మీద పెట్టి సినిమా ఫోజ్ ఇచ్చి కూల్ చేసే కార్యక్రమం చేపట్టడం నాడు రాష్ట్రంలో దుమారం రేపింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలికిపూడిని మందలించే వరకు పరిస్థితి వచ్చింది. నిజంగా అది అక్రమ కట్టడం అయితే చర్యలు తీసుకోవడానికి రాజ్యాంగబద్ధ విధానం ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఎమ్మెల్యే అయినంత మాత్రాన చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కుదరదు. మట్టి మైనింగ్ మాఫియాపై ఆంధ్రజ్యోతి పత్రిక వార్త ప్రచురించింది. అంతే, ఎమ్మెల్యే గారికి కోపం కట్టలు తెంచుకుంది. మీడియాపై సవాళ్లు విసిరే వరకు వచ్చింది పరిస్థితి. తిరువూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా జర్నలిస్టు సంఘాలు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ర్యాలీ చేయాల్సిన పరిస్థితి కల్పించారు. రచ్చ జరిగిన తర్వాత జర్నలిస్టులకు కొలికిపూడి బేషరతు క్షమాపణలు చెప్పడం విశేషం. పేదల బియ్యం మాఫియాతో అక్కడి యంత్రాంగం చేతులు కలిపిందనే ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళా బీఆర్ఓ ఆత్మహత్యాయత్నం ఉదంతం జిల్లాలో సంచలనం రేపింది. తన గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులను పక్కన పెట్టేసి వైసీపీ వారితో అంటకాగడం, కేసినేని నాని వర్గాన్ని ప్రోత్సహించడం సాంప్రదాయ టీడీపీ క్యాడర్ను అంతులేని వేదనకు గురిచేస్తోంది. తాను సొంత నిధులతో కాలువ పూడికి తీయిస్తే రైతులు తనకు సంఘీభావం తెలపడానికి రాలేదంట. అందువల్ల రైతులను కుక్కల కంటే హీనంగా పోలుస్తూ కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది, ఇక్కడ కొందరు రైతులకు విశ్వాసం ఉండదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. పేకాట క్లబ్బుల ఏర్పాటుకు డబ్బులు చేతులు మారడం లాంటి వార్తలు పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రభుత్వ అనుమతితో తిరువూరు పట్టణంలో మద్యం దుకాణాలు ఏర్పడ్డాయి. మద్యం దుకాణాలు పట్టణాల్లో ఉండడానికి వీల్లేదు, ఊరు బయటకు వెళ్ళిపోండి అని హుకుం జారీ చేయడం వ్యాపారస్తులను విస్తుపోయేలా చేసింది. అయితే బెల్ట్ షాపులపై దాడులు చేశారు, అది కొంతవరకు అభినందనీయమే. అయినా ఆ పని చేయాల్సింది ఎమ్మెల్యే కాదు, యంత్రాంగం. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో తాజాగా కొలికిపూడి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. రానున్న సహకార ఎన్నికల్లో నేను బీసీలకు పెద్దపీట వేయనున్నాను, బీసీలను అందలం ఎక్కించడానికి ఒకడొచ్చాడు అని సినిమా డైలాగులతో రక్తి కట్టించారు. తెలుగుదేశం పార్టీ పునాదుల నిర్మాణం బడుగు బలహీన వర్గాలే అన్న సంగతి మేధావి కొలికిపూడికి తెలియదు అనుకోవాలా? బీసీలకు రాజ్యాధికారం దక్కేలా చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం. టీడీపీ పార్టీ విధానాలపై మాట్లాడకుండా, పార్టీ అధినేత సూచనల ప్రకారం అని కనీసం ప్రకటించకుండా ఒంటెద్దు పోకడలతో ప్రసంగాన్ని రక్తి కట్టిస్తూ నియోజకవర్గ రాజకీయాన్ని సమూలంగా మార్చేస్తా అని ప్రకటించారు. సొసైటీ పదవుల్లో రిజర్వేషన్ విధానం లేదు, నామినేట్ చేసే పదవుల పదవీ కాలం 6 నెలలు మాత్రమే, తర్వాత సొసైటీకి ఎన్నికలు జరగకపోతే నాబార్డు నిధులకు గండిపడుతుంది. గత జగన్ జమానాలో ప్రతి 6 నెలలకు పొడిగిస్తూ సొసైటీ సమాఖ్య స్ఫూర్తిని బుగ్గిపాలు చేస్తూ వచ్చారు. ఆ విషయం పక్కన పెడితే కొలికిపూడి శ్రీనివాస్ ఔదార్యాన్ని మనం మెచ్చుకుందాం. బీసీలు మరింత ఉన్నతంగా ఎదిగి తీరాల్సిందే. కానీ ఇక్కడ కొలికిపూడి వ్యవహార శైలి నిశితంగా గమనిస్తే వైఎస్ జగన్ విభజించు పాలించు పద్ధతినే అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతుంది. స్థానిక టీడీపీలో పార్టీకి నష్టం కలిగించే వ్యక్తులుంటే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటారు. అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, కులాలను నేరుగా టార్గెట్ చేయడం, గుడ్డలు ఊడదీసి కొడతా అంటూ సరికొత్త వివాదానికి దారితీశారు. ఒక ఊరిలో 2000 జనాభా ఉంది, అక్కడ చౌదరీలు కేవలం 135 మాత్రమే ఉన్నారు, అన్ని పదవులు వారికేనా అంటూ ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఉంటాయన్న సంగతి మేధావిగా పిలువబడే కొలికిపూడికి తెలియదనుకోవాలా? పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అంశాలను ఉద్దేశపూర్వకంగా బహిరంగ సభల్లో ప్రసంగించడం పలువురిని ఆశ్చర్యపరుస్తుంది. టీడీపీ పార్టీ అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ విధానాలపై మాట్లాడకుండా రాజకీయాల్ని సమూలంగా మార్చేస్తా అని ప్రకటించడం, పార్టీ కంటే నేనే సుప్రీం అనే విధంగా కొలికిపూడి వ్యవహార శైలి ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడంలో ఆంతర్యం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి కొలికిపూడి పోటీ చేసే ఏర్పాట్లు జరిగాయని, వైసీపీ పెద్దలతో కొలికిపూడి టచ్లోకి వెళ్లారని పలువురు అనుమానిస్తున్నారు. కొలికిపూడి శ్రీనివాస్ ప్రవర్తన ఒక్క తిరువూరుకు సంబంధించింది కాదని, రాష్ట్రం మొత్తానికి జగన్ డైరెక్షన్లో టీడీపీ నాయకత్వంపై ఒక నెగటివ్ క్యాంపెయిన్కు శ్రీకారం తిరువూరు నుండే మొదలయ్యిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి టీడీపీ అధిష్టానం కొలికిపూడిని కట్టడి చేస్తుందా? పూర్తిగా కట్టు తెగిపోయేదాకా అలసత్వం వహిస్తుందా? వేచి చూద్దాం.